ఒక వరం అని చెప్పొచ్చండి. రైట్. ఇక ఫైనల్గా పుతిన్ కి బెస్ట్ ఫ్రెండ్ రష్యా మాజీ అధ్యక్షుడు డిమిట్రీ మెద్వదేవ్ అమెరికాకు ఒక డెడ్లీ వార్నింగ్ ఇచ్చారు. ఆయన న్యూక్లియర్ డెడ్ హ్యాండ్ ప్రస్తావన తీసుకొచ్చారు. అసలు న్యూక్లియర్ డెడ్ హ్యాండ్ అంటే ఏంటి, అది ఎలా పనిచేస్తుంది, ఎందుకు అమెరికా ఈ రష్యా యొక్క న్యూక్లియర్ డెడ్ హ్యాండ్కి అంతలా వణుకుతోన్న పరిస్థితి ఎందుకు? ఎస్ అండి, ఇప్పుడు నిన్న రష్యా మాజీ అధ్యక్షుడు ఇప్పుడు పుతిన్కి చాలా చాలా క్లోజెస్ట్. ఒకవేళ పుతిన్ పదవిలోంచి దిగితే వెంటనే అధ్యక్షుడు అయ్యే వ్యక్తి డిమిత్రీ మెద్వదేవ్. ఆయన నిన్న అమెరికాకు ఒక చిల్లింగ్ వార్నింగ్ అంటారు, వణుకు పుట్టించే ఒక పెద్ద వార్నింగ్ ఇచ్చారు. అదేంటంటే అమెరికాను నన్ను డెడ్ ఎకానమీ, డెడ్లీ నేషను, రష్యాని అవమానిస్తూ నీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు, గుర్తుపెట్టుకో, డెడ్ హ్యాండ్ అనేదాన్ని గుర్తుపెట్టుకో మిస్టర్ ట్రంప్ అనే వార్నింగ్ ఇచ్చాడండి. అంటే రష్యా మామూలు వార్నింగ్ ఇవ్వలేదు నాటో దేశాలకి, అమెరికాకి. అసలు ఈ డెడ్ హ్యాండ్ అంటే ఏంటి అంటే అది చాలా జాగ్రత్తగా గమనించాలండి. డెడ్ హ్యాండ్ అంటే ఒక పెరిమీటర్, ఒక ఆల్గారిథం మీద మొదలయ్యేది. ఇది సుమారు రష్యాలో 6000 అణ్వస్త్రాలు ఉంటాయి, కొన్ని వందలాది వేలాది అణువాయుధాలు ఉంటాయి, జారు బాంబులు లాంటివి. అంటే ప్రపంచ పటంలో ఫ్రాన్స్ అనేది కనపడదు. అంతటి 6 లక్షల చదరపు కిలోమీటర్లు ఉండే ఫ్రాన్స్ ప్రపంచ పటంలో మాయమైపోద్ది ఇలాంటి మిస్సైల్స్ వస్తే. బొలుగురాడో లాంటి మిస్సైల్స్ ఉంటాయండి. ఇంత దారుణమైన మిస్సైల్స్ని ఆటోమేటిక్గా ఆపరేట్ చేసేదే డెడ్ హ్యాండ్. అంటే ఏంటి, అణ్వాయుధాలు ఎవరేస్తారు, అధ్యక్షుడి దగ్గర ఒక న్యూక్లియర్ కమాండ్ అథారిటీ అనేటి ఉంటుంది. ఒక కింద 10 మంది, ఒకళ్ళు చనిపోతే ఒకళ్ళు న్యూక్లియర్ కమాండ్ ఇస్తారు. వాళ్ళు ఈ సిగ్నల్ ఇస్తే అణ్వాయుధాలు ప్రయోగిస్తే ఆర్మ్డ్ ఫోర్సెస్. ఇది డెడ్ హ్యాండ్ అనేది 1985లో మొదలైంది రష్యా కోల్డ్ వార్ టైంలో. 2009 దగ్గరికి ఆగింది, కాస్త 2009 నుంచి మళ్ళీ ఫంక్షన్ చేస్తుంది. అసలు డెడ్ హ్యాండ్ అంటే ఏంటంటే ఈ రష్యా ఆటోమేటిక్గా అణ్వస్త్రాలు ప్రయోగించేది. ఈ 6000 అణ్వాయుధాలు సీక్రెట్లో, సైబీరియా లాంటి సీక్రెట్లో భూగర్భంలో సైలోస్ పైపుల్లో పెడతారన్నమాట. చాలా సీక్రెట్గా అణ్వాయుధాలు ఉంటాయి, న్యూక్లియర్ మిసైల్స్, ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్స్ ఉంటాయి. అవేంటి, మన దారుణమైన మిసైలు, చాలా దారుణమైన లాంగ్ రేంజ్, షార్ట్ రేంజ్, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. మనం ఎప్పుడు చెప్తున్నాం సాతాన్ 2, RS-24, RS-28 లాంటి మిసైల్స్, డేంజరస్ మిసైల్ ఉంటాయి. R-36M లాంటి మిసైల్, ఇస్కిందర్ మిసైల్, దారుణ మిసైల్స్ ఉంటాయి అన్నమాట. న్యూక్లియర్ సబ్మెరైన్స్ ఉంటాయి. ఇవన్నీ రష్యాలో చాలా సీక్రెట్ ప్లేసుల్లో పెడతారు, 17 లక్షల చదరపు కిలోమీటర్ ప్రాంతంలో. వీటన్నిటిని మానవులు ఆపరేట్ చేస్తారు. ఒకవేళ మానవులందరూ చనిపోతే, రష్యా మీద ఒక స్ట్రైక్ జరిగింది, ఫస్ట్ స్ట్రైక్, అందరూ చనిపోయారు. అధ్యక్షులు చనిపోతారు, కింద చనిపోతారు, ఇంకెవరు మానవులు లేరు. ఒక దెబ్బకే అన్ని అణ్వాయుధాలతో మానవులను చంపేశారు రష్యాలో. అయినప్పటికీ శత్రువుని రెండో స్ట్రైక్ అనేది ఒకటి ఉంటుంది, ఇదే డెడ్ హ్యాండ్. ఇది ఆటోమేటిక్, సెమీ ఆటోమేటిక్. ఈ డెడ్ హ్యాండ్ అనేది ఒక ఆల్గారిథం. ఇది వెంటనే ఏంటంటే ఇది ఎలా పనిచేస్తుందంటే 3 ఇండికేటర్స్ ఉంటాయండి. ఈ న్యూక్లియర్ దీనికి ఆ కంప్యూటర్లకి, ఆల్గారిథంకి ఒక ఇండికేషన్ వస్తుంది. అదేంటి, ఎవరైనా అణ్వస్త్రాన్ని ప్రయోగిస్తే రేడియో యాక్టివిటీ వస్తుంది కదా, ఆ రేడియో యాక్టివిటీని కనిపెడుతుంది. ఆ తర్వాత 2 సెన్సార్స్, భూకంపం ఒకటి వస్తుంది అణ్వాయుధం పేలితే, సెన్సార్స్ కనిపెడతాయి. తర్వాత ఆ రేడియో యాక్టివిటీ ఇవన్నిటిని కూడా సెన్సార్స్ కనిపెడతాయి. మూడోది ఏంటంటే ప్రెషరు, పీడనం చూస్తుంది. వీటన్నిటిని బట్టి ఇక్కడ అణ్వాయుధం పేలింది అనేది దానికి తెలుస్తుంది అనమాట. ఆల్గారిథంకి, వీటన్నిటికీ, కంప్యూటర్, ఈ సిస్టమ్కి పిలిచినప్పుడు ఇది వెంటనే న్యూక్లియర్ కమాండ్ అధ్యక్షుడికి వీడికి ఒక సిగ్నల్ పంపిస్తుంది, అంటే వీళ్ళందరూ ఉన్నారా అని. ఆ సిగ్నల్కి 15 మినిట్స్ లోపు సిగ్నల్ వచ్చింది అనుకోండి, రెస్పాన్స్ ఓకే మేము ఉన్నాం, న్యూక్లియర్ వెపన్ ప్రయోగించు, లేకపోతే వద్దని ఉందనుకో, ఓకే బతుకున్నారని తెలుస్తుంది అనమాట. అంతే. ఒకవేళ 15 మినిట్స్ లోపల ఎటువంటి సిగ్నల్ రాలేదనుకో, వెంటనే ఈ డెడ్ హ్యాండ్ అనేది పెరిమీటర్ ఆల్గారిథం సిస్టమ్ ఇట్ అజ్యూమ్డ్, అది ఏమనుకుంటుందంటే ఇక రష్యాలో అందరూ చనిపోయారు, డూమ్స్ డే వచ్చింది, ప్రళయకాలం వచ్చింది, శత్రువు చంపేశాడు, కాబట్టి ఇక న్యూక్లియర్ మిసైల్ తనకు తానే ప్రయోగించేస్తుంది. ఎలా ప్రయోగిస్తుంది, ఈ సెన్సార్స్ వీటి వచ్చింది దిక్కులు బట్టి అన్నీ చూస్తానమాట. అణ్వస్త్రం ఏ పక్క నుంచి వచ్చిందో ప్రపంచంలో GPS సిగ్నల్ అందరూ ఆపరేట్ చేసుకుని శాటిలైట్ నుంచి వెంటనే ఎవడ ప్రయోగించాడో తెలుస్తుంది. అంతే. తన శైలిలో న్యూక్లియర్ సబ్మెరైన్స్ అన్నిటి మీద ఉన్న సబ్మెరైన్స్ అన్నీ కూడా ఒకేసారి వేలాది న్యూక్లియర్ బాంబుని శత్రు దేశం మీద వేసేస్తాయి. అంటే ఇది సెమీ ఆటోమేటిక్ అనమాట. అంటే రష్యాలో అందరూ చనిపోయిన ఫస్ట్ స్ట్రైక్లో, రెండో స్ట్రైక్లో ఆటోమేటిక్గా పనిచేసే ఒక ఆటోమేటిక్ న్యూక్లియర్ అటాకింగ్ సిస్టమ్ అనమాట. దీన్ని డెడ్లీ హ్యాండ్ అంటారండి. డెడ్లీ హ్యాండ్.
దీని మీద ఎన్నో సినిమాలు వచ్చినాయి. దాన్ని రష్యా అధ్యక్షుడు నిన్న మాట్లాడుతున్నారు, మా దగ్గర డెడ్ హ్యాండ్ ఉంది. ఓకే, నువ్వు ఫస్ట్ స్ట్రైక్లో మమ్మల్ని చంపేసావు, నీకు ఆటోమేటిక్ సిస్టమ్ ఉంది, మమ్మల్ని వేసేసావు. ఇది ఉందని గుర్తుపెట్టుకో, రష్యా మీద మాట్లాడకు, రష్యాతో యుద్ధానికి రాకు, మూడో ప్రపంచ యుద్ధం వస్తే నువ్వు ఉండవు, జాగ్రత్త, మాది ఇది పరిస్థితి అని రష్యా చెప్తుంది. దిస్ ఈజ్ వాట్ ది డెడ్లీ హ్యాండ్. దీని మీద చాలా పిక్చర్స్ వచ్చినాయి. అంటే రష్యా ఈజ్ ద ఇన్విన్సిబుల్. ఇంకా రష్యా మీద యుద్ధానికి వెళ్ళలేవు నాటో దేశాలు, అమెరికా అని తెలుస్తుంది. వెంటనే ట్రంప్ కూడా తగ్గినట్టు తెలుస్తుంది. ట్రంప్కి లిమిట్స్ ఉన్నాయి. చూడండి, ఫిబ్రవరి 2022 నుండి ఉక్రెయిన్ మీద రష్యా అటాక్ చేస్తున్న ఒక్క నాటో దేశం, 32లో ఉన్న ఒక్క నాటో దేశం కూడా రష్యాకి మీద బాంబులు వేయలేదు ప్రత్యక్షంగా, రష్యాతో గొడవ పెట్టుకోలేదు. అంటే ఈ డెడ్లీ హ్యాండ్ ఉండడం వల్లే. ఇందులో RS-24, RS-28, సాతాన్ మిసైలు, బొలిగరాడో, తర్వాత జార్ బాంబులు, న్యూక్లియర్ బాంబులు, రష్యా మనకు తెలుసు అండి, మన వాళ్ళ S-400 ఎలా పని జరిగింది ఇక్కడ. ఓకే, అలాంటివన్నీ ఒకేసారి ఆటోమేటిక్గా ప్రయోగించే ఒక ఆటోమేటిక్ వ్యవస్థ, మానవ ప్రమేయం లేనిది. కాబట్టి చాలా డేంజర్. దిస్ ఈజ్ వాట్ ద పవర్ ఆఫ్ రష్యా. ఆర్థికంగా చితకొచ్చు, కానీ రష్యాని టచ్ చేయడం ఎవరు కాదు. అందుకే ఆయన 10 రోజులు అల్టిమేటం ఇచ్చిన, 50 రోజులు డెడ్ లైన్ ఇచ్చినా అది రష్యా మీద పని చేయదు. ఇండియాతో వ్యాపారం చేయొద్దంటే రష్యా మీద పని చేయదు. రష్యా ఈజ్ రష్యా ఈ విషయంలో. అలాంటి రష్యా భారత్కి ఫ్రెండ్లీగా కూడా ఉందంటే మనం గర్వపడాలి. మనకు కూడా రక్షణ కవచమే, మన వాళ్ళ ఆయుధాలు మనకి ఇంపార్టెంటే. అలాంటి డెడ్లీ హ్యాండ్ లాంటి ఒక ఆటోమేటిక్ సిస్టమ్ భారతదేశంలో కూడా పెట్టుకుంటేనే మనకు కూడా